రష్మిక మాత్రమే కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా వెరైటీ రోల్స్ ట్రై చేస్తున్నాడు. కింగ్డమ్ లో కొత్తగా కనిపించాడు. రాబోయే సినిమాల్లో అంతకంటే వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఆల్రెడీ ఒకటి సెట్స్ పై ఉంది. ఇప్పుడు దసరా పండక్కి ఊర మాస్ మూవీ చేయబోతున్నాడు. రౌడీ అనగానే విజయ్ దేవరకొండ కదా అంటారు. కానీ రౌడీ ఏమో రౌడీయిజం చూపించి చాలా కాలమే అయింది. పైగా ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ అంటూ తిరుగుతున్నాడు. అందుకే మళ్ళీ రౌడీయిజం మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. ఈ దసరా నుంచే తిరిగి రౌడీయిజం మొదలు పెట్టబోతున్నాడు. ఒకప్పుడు విజయ్ అంటే ఇలా ఉండేవాడు, కానీ ఈ మధ్య ఫ్యామిలీ స్టార్ గా మారాడు. కింగ్డమ్ లో మరీ సీరియస్ క్యారెక్టర్ చేశాడు. కానీ రౌడీ అని పిలిపించుకుంటూ రౌడీ నేమ్ మూవీ చేయకపోతే ఎలా అనుకున్నాడో ఏమో. ఫ్యామిలీ స్టార్ తీసిన దిల్ రాజు బ్యానర్ లోనే రాజావారు రాణివారు తీసిన దర్శకుడితో కలిసి రౌడీ జనార్దన పేరుతో మూవీ చేయబోతున్నాడు. మళ్ళీ రౌడీయిజం చూపించబోతున్నాడు. ప్రస్తుతం శామ్ సింగ్ రాయ్ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇదో పీరియాడికల్ స్టోరీ. ఈ సినిమాతో పాటు దసరా పండక్కి కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తాడు విజయ్. 2 సినిమాలకు కలిపి షూటింగ్ చేస్తాడు. రౌడీ జనార్దన చిత్రం పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. విజయ్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించనుంది. సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ రోల్ లో చేస్తున్నాడని టాక్ ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.